హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్. ఇవైతే మినప సున్నుండలండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వీటిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల బియ్యం వేసి ఇలా ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మినుములు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మినుముల్ని కూడా చాలా తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది. ఇలా ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఇలా మెల్లగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు ఫ్రై అయినట్టు స్టవ్ ఆపేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న బియ్యంలో వేసి ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఇలా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఇలా మెత్తటి పొడి లెక్క చేసుకున్న తర్వాత దీన్ని బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు నేను కొలత చెప్తానండి. మనం ముందుగా మినుములు ఏ బౌల్తో అయితే తీసుకున్నామో అదే బౌల్తో బెల్లం తీసుకోవాలి. అప్పుడైతేనే మనకు స్వీట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేను మినుములు ఏ బౌల్తో తీసుకున్నానో అదే బౌల్తో ఇలా బెల్లం తీసుకున్నాను. అలాగే ఒక చిన్న బౌల్లో హాఫ్ నెయ్యి తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలో మనము తీసుకున్న బెల్లాన్ని వేసి ఇలా ఉండలు లేకుండా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, మనం ఇలా చేత్తో అంటే ఇలా లడ్డూలాగా రావాలి. ఇలా అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి వేస్తూ మనం సున్నుండలు చేసుకోవాలి. వీటిని మినుములతో చేసాం కాబట్టి ఈ రంగు వచ్చిందండి. మినపగుళ్ళతో చేస్తే తెల్లగా వస్తాయి, కానీ ఇలా మినుములతో చేస్తేనే ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి వేస్తూ ఇలా చేసుకోవాలి. అంతేనండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మినప సున్నుండలు రెడీ అయిపోయాయి. ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి.